ప్రొడక్షన్ విషయానికి వస్తే వర్క్స్ అన్ని ఎక్కువ స్పీడ్ అవ్వడానికి ఒక వ్యక్తి ఉన్నారంట. అండ్ అలాగే మూవీలో కూడా ఒక స్పెషల్ రోల్ ప్లే చేశారంట. సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో టీమ్ మెంబర్ గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే డైరెక్టర్ గారు మళ్ళీ చెప్పారు అనమాట. సో హలో అండి, నమస్కారం. సారీ, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది రవి సార్ది కాంబినేషన్ చెప్పాలంటే సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాస్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్, వెల్కమ్. నాది రాఖీ సార్ది బాండింగ్ చెప్పాలంటే 15 months బ్యాక్. యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నేను రాఖీ సార్ తిరుపతి నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ మొక్కుకున్నా ఈ మూవీ కంప్లీట్ అయితే ఇద్దరు వచ్చి ఇచ్చేసుకుంటారు. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత పెరిగింది, ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అయ్యింది పూణే నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయనకి ఆర్టీకి అండ్ పూణే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, శంకర్ సార్ అక్కడ ఉన్నారు. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. సార్ आपके बारे में बोल रहा हूँ सर, आप नहीं देख रहे हो. థ్యాంక్స్ టు ఆల్ పూణే టీమ్. అండ్ ఈ మూవీ వెనకాల చాలా కష్టం ఉంది, చాలా ఇచ్చేసాము. కష్టాలు వద్దు, ఇప్పుడు సక్సెస్ మాట్లాడుకునే టైము. సో మన జర్నీ చెప్తాను. ఈ వెనకాల 15 months నుంచి మనం ఎందుకు ఇంత లాంగ్ అయిందంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ సిజీ అండ్ యానిమేషన్ చాలా ఎక్కువ ఉంది. మనం షూట్ ఎందుకు ఇంత టైమింగ్ తీసుకున్నామంటే యాక్చువల్లీ రాజస్థాన్ నుంచి, ముంబై నుంచి అండ్ అదర్ స్టేట్ నుంచి మన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ డైరెక్టర్ గారు ఎలా చెప్పారో ఆయనకి ఈ మూవీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిదో, మళ్ళీ ఇంపాక్ట్ ఎలా కనిపిస్తుందో. దిస్ మూవీ విల్ స్పీక్ అబౌట్ రాఖీ సార్ స్పెషల్లీ. అండ్ ఈ మూవీ ఎలా కనిపిస్తుంది యాక్చువల్లీ పోస్టర్ నచ్చింది అందరికీ. ఈ పోస్టర్ ఇంత మంచిగా రావాలంటే చందు ఇక్కడ పోస్టర్ చేసింది. ఎవరి డిజైన్ హార్డ్ వర్క్ చేస్తారు. 3 o'clock 2 o'clock నైట్ వరకు కష్టపడి మరి డిజైన్ చేస్తారు. మొత్తం సచిన్ అందరికి ఇప్పుడు వెళ్ళినా హాలీవుడ్కి వెళ్ళిపోతా అంటుంటాడు కామెడీగా. బట్ ఈరోజు అందరికంటే ముందు మార్నింగ్ ఇతను ఎమోషనల్ అయిపోయి పోస్టర్ చూసాయి. ఇంకా మంచి దాచాము, 1 by 1 బయటకు వస్తుంది. అండ్ ఇంత మంచి వీడియోగా వచ్చిందంటే దీనికి మ్యూజిక్ కూడా కావాలి కదా. దీనికంటే ఎక్కువ ఇంపాక్ట్ మ్యూజిక్ ఇచ్చారు ఎంఎల్ రాజా సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైట్ మాస్టర్ సార్ కృష్ణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి యాక్షన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంతమంది రాలేకపోయారు. బాహుబలి ప్రభాస్ సార్, థ్యాంక్ యూ. ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఆయన కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయన కూడా రోల్ ప్లే చేస్తారు. థ్యాంక్ యూ మేడం, అర్చన మేడం గారు. అండ్ వేద కొరియోగ్రాఫర్ వేద కొరియోగ్రాఫర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ ఎడిటర్ సార్, మీకు ఒక క్లారిటీ ఇస్తాను సార్, అది కన్ఫ్యూజ్ సార్. ఇది కర్మస్థలం ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ కుంభస్థలం వస్తుంది. మనము క్లారిటీగా రావాలి ఫస్ట్. థ్యాంక్ యూ అండ్ నాగమేష్ సార్ అండ్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నాగమేష్ సార్ థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ రాజు అన్న థ్యాంక్ యూ. జీవరాజ్ గారు థ్యాంక్ యూ. అండ్ చిట్టి బామ్మ చాలా ఎంటర్టైన్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా కొంతమంది రాలేకపోయారు, సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఎవరైనా మర్చిపోతే సారీ, క్షమించండి. అలాగే నా తెలుగు కొంచెం బాగలేదు, అందరూ క్షమించాలి.